డెవలప్మెంట్స్ మరెన్నో ఈక్వేషన్స్ సరిగ్గా ఇదే టైంలో సీఎం డిప్యూటీ సీఎం భేటీ ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. చంద్రబాబు పవన్ సమావేశమై చర్చించిందేంటి అనే దానిపైన ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒకవైపు కల్తీని ఎపిసోడ్, కూటమి పార్టీల సమన్వయం, రాజ్యసభ సీట్ల కేటాయింపు, జనసేన ఎమ్మెల్యే వ్యవహారం, ఇలా అన్ని అంశాలపై చర్చించినట్లు ఇన్సైడ్ టాక్. ఫైనల్ గా రాజ్యసభ సీట్ల పంపకంపై ఓ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. చంద్రబాబు పవన్ భేటీలో ఏ టాపిక్స్ పై డిస్కషన్ చేసినట్లు? బాబు పవన్ భేటీపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్. కీలక పరిణామాల వేళ ఆ ఇద్దరి భేటీపై చర్చ. కల్తీ నెయ్యి ఎపిసోడ్, రాజ్యసభ సీట్లపై డిస్కస్ చేశారా? రాజ్యసభ సీట్ల పంపకంపై ఓ క్లారిటీకి వచ్చారా? ఢిల్లీ టూర్లో బీజేపీ పెద్దలతో చర్చించిన అంశాలపై పవన్ వివరించారా? పొలిటికల్ సిచ్యువేషన్స్ మారుతున్నాయి. రోజు రోజుకు ఏపీ రాజకీయం రంజుగా మారుతోంది. ఓవైపు కల్తీ నెయ్యి ఇష్యూ, మరోవైపు జనసేన ఎమ్మెల్యే వ్యవహారం. ఇంతలోనే పవన్ ఢిల్లీ టూర్, త్వరలో రాబోయే రాజ్యసభ ఎన్నికలు. ఇలా కీలక డెవలప్మెంట్స్ వేళ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భేటీ ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రత్యేకంగా కూటమిలోని 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ఇకపై కలిసికట్టుగా కార్యక్రమాలు చేపట్టేలా చంద్రబాబు, పవన్ ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పరిపాలనతో పాటు రాజకీయంగా కూడా కూటమిని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే వాళ్ళిద్దరి భేటీ అవుట్పుట్ అంటున్నారు. సేమ్ టైం ఈ మధ్య ఢిల్లీ టూర్కు వెళ్లి వచ్చారు పవన్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి పలు అంశాలపై డిస్కస్ చేశారు. అభివృద్ధి నిధుల కోసం రిక్వెస్ట్ చేసిన రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు ప్రచారముంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో భేటీలో పవన్ ఢిల్లీ టూర్, బీజేపీ పెద్దలతో డిస్కస్ చేసిన అంశాలపై చర్చ జరిగిందట. కల్తీ నెయ్యి ఎపిసోడ్లో లేటెస్ట్ గా సిట్ ఇచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకుని వైసీపీ చేస్తున్న ఎదురుదాడి, జనసేన ఎమ్మెల్యే ఇష్యూ, అంబటి ఎపిసోడ్, ఇలా అన్ని అంశాలపై డిస్కస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉన్న మరో అంశం రాజ్యసభ ఖాళీలపై చర్చించినట్టు తెలుస్తోంది. మరో 3-4 నెలల్లో ఏపీ నుంచి 4 రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. వైసీపీకి చెందిన 3 రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ జూన్ నెలలో పదవీ విరమణ చేయనున్నారు. టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ పదవీ కాలం కూడా ముగియనుంది. దీంతో పెద్దల సభకు ఎవరు వెళ్లబోతున్నారు, ఆ 4 సీట్లను కూటమి పార్టీలు ఎలా పంచుకోబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ గా మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2 సార్లు జరిగిన రాజ్యసభ ఉప ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ చెరో 2 సీట్లు దక్కించుకున్నాయి. కీలక భాగస్వామిగా ఉన్న జనసేనకు ఇప్పటి వరకు పెద్దల సభలో ప్రాతినిధ్యం లభించలేదు. ఈసారి జనసేనకు ఒక రాజ్యసభ సీటు ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జనసేన తరపున లింగమనేని రమేష్ పేరు బలంగా వినిపిస్తుండగా, తన అన్నయ్య మెగాస్టార్ ను రాజ్యసభకు పంపితే ఎలా ఉంటుందనే దానిపై సన్నిహితులతో చర్చిస్తున్నారట పవన్. ఇక టీడీపీలో రాజ్యసభ బెర్తు కోసం 10 మంది వరకు వెయిట్ చేస్తున్నారు. గల్లా జయదేవ్, దేవినేని ఉమా, పిఠాపురం వర్మ, జవహర్తో పాటు వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహన్ రావు, టీడీ జనార్దన్, కనకమేడల రవీంద్ర కుమార్, రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి వంటి పేర్లు రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే జనసేనకు 1 పోను, టీడీపీకి 2 సీట్లు తీసుకుని 1 సానా సతీష్ కు రెన్యువల్ చేయాలని డిసైడ్ అయిందట. మరొక సీటు రేసులో ఇప్పటికే ఉన్న ఆశావహులకు తోడుగా మరో 2 పేర్లు పరిశీలనలో ఉన్నాయట. చింతకాయల విజయ్, కిలారు రాజేష్లలో ఎవరినో ఒకరిని పెద్దల సభకు పంపే అవకాశం ఉందంటున్నారు. లోకేష్ యువగళం పాదయాత్రలో కీలక పాత్ర పోషించిన కిలారు రాజేష్ గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేయాలనుకుని సీటు త్యాగం చేసిన చింతకాయల విజయ్ లోకేష్ కు సన్నిహితులుగా ఉన్నారు. దీంతో ఈ 2 పేర్లు రాజ్యసభ రేసులో బలంగా వినిపిస్తున్నాయి. మిగిలిన వారిని శాసన మండలి రేసులో సర్దుబాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ అంశాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భేటీలో చర్చకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ రేసు మరింత రసవత్తరంగా మారింది. కూటమి సమీకరణలు, టీడీపీ జనసేనకు దక్కే సీట్లు, టీడీపీలో ఎవరిని అదృష్టం వరించబోతుందనేది త్వరలోనే క్లారిటీ రానుంది.